పేరున తెలంగాణ ప్రజాపాలన విజయోత్సవ సంవత్సర పాలన దినోత్సవ సందర్భంగా మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు. గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈరోజు రవాణా శాఖ మంత్రిగా అయిన తర్వాత మీ సోదరుడిగా ఒక నీతిగా ఒక క్రమశిక్షణతో సంస్థలో అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకురావడం ద్వారా ఈరోజు కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. దానిలో మీ యొక్క మద్దతుతోటి తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఈవీ పాలసీ తెచ్చి ఢిల్లీని మనం చూస్తూ ఉంటుంటే ఢిల్లీ నుంచి వలసపోయే దేశ రాజధాని వదిలి వలసపోయేటువంటి వాతావరణ పరిస్థితి ఏర్పడ్డది. దాన్ని నివారించడానికి మీ ఆలోచనకు అనుగుణంగా రాష్ట్రంలో ఈవీ పాలసీ తెచ్చి ఈరోజు దేశానికి ఆదర్శంగా ఈ తెలంగాణ రాష్ట్రం నిలిచిందనే మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. దాంతోపాటుగా స్క్రాప్ పాలసీ, ఏ పొల్యూషన్ కారణమైనటువంటి 15 సంవత్సరాల గడువు తీరిన వాహనాలకు స్క్రాప్ పాలసీ లేదు. స్క్రాప్ పాలసీకి సంబంధించి కూడా 2 సంవత్సరాలకి ఇప్పుడు మీరు వారి ధృవీకరణ పత్రాలు ఇవ్వబోతా ఉన్నారు. స్క్రాప్ పాలసీ తీసుకొచ్చినాం. అదేవిధంగా ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్స్ కావచ్చు, ఆటోమేటిక్ డ్రైవింగ్ స్టేషన్స్ కావచ్చు తీసుకొచ్చి అన్నింటికంటే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలను నివారించడానికి యూనిసెఫ్ సహకారంతో బడి పిల్లలకు కూడా ఈ యొక్క చిల్డ్రన్స్ అవేర్నెస్, ట్రాఫిక్ అవేర్నెస్ పార్కులు ఏర్పాటు చేయాలని విద్యాశాఖతో మేము అనేకసార్లు విజ్ఞప్తి చేస్తున్నాం. మీ జోక్యంతో ప్రతి పాఠశాలలో ట్రాఫిక్ అవేర్నెస్ పిల్లలకు రావడానికి ఒక నిర్దిష్టమైన ఆదేశాలు ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ట్రాఫిక్ అనేటువంటిది హెల్మెట్ ధరించడం కావచ్చు, రోడ్డు యొక్క నిబంధనలు పాటించడం కావచ్చు. ఎందుకంటే ఈరోజు ఏ కారణంతో చనిపోనంత మంది రోడ్డు యాక్సిడెంట్ల ద్వారా చనిపోతూ ఉన్నారు. దానిని తెలంగాణలో జీరో గ్రావిటీ తీసుకురావడానికి, యాక్సిడెంట్ మరణాలు లేకుండా వీలైనంత వరకు ప్రయత్నం చేసే విధంగా రవాణా శాఖ మా యొక్క నిబంధనలకు అనుగుణంగా డ్యూటీస్ను ఎన్ఫోర్స్మెంట్ చేయాలే విధంగా పనిచేసే ఒక కార్యక్రమం తీసుకోబోతా ఉన్నాం. నూతనంగా ఈ మధ్యనే 113 మంది వెహికల్ ఇన్స్పెక్టర్లు వచ్చినారు. సంస్థ పరంగా అనేక రకాలుగా ఒక ఇంటర్నల్ ఎఫిషియన్సీ పెంచుకొని ముందుకు పోతా ఉన్నాం. సంస్థకు లోగో లేకుండే ఒక లోగో తీసుకొచ్చినాం. ఒక వెహికల్కు సంబంధించి ఒక మార్కింగ్ లేదు. మేము 290 వెహికల్స్, ఒక ఎంవీఐ ఆర్ ఎంవీఐ, దాని తర్వాత ఒక కానిస్టేబుల్, ఒక హోంగార్డ్ తోటి ఒక 2090 యూనిట్స్ చేయాలనుకుంటున్నాం. యూజర్ ఛార్జీలు అడుగుతున్నాం, మేమేమి అడుగుతలేం. మా యూజర్ ఛార్జీలు మా సంస్థ ద్వారా వచ్చే డబ్బును ఆ వెహికల్స్ ఇతర ఇంటర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతూ, తద్వారా త్వరలో 290 వెహికల్ను హైర్ చేసుకొని ట్రాన్స్పోర్ట్ లోగోతోటి ప్రజలకు అవేర్నెస్ క్రియేట్ చేస్తూ యాక్సిడెంట్లు తక్కువ చేయడానికి వీలైనంత శక్తివంతం లేకుండా పనిచేసే విధంగా డిపార్ట్మెంట్ ఉంటుందని మీ ముందు విశ్వాసంగా ఈరోజు సంబంధిత రవాణా శాఖ మంత్రిగా నా రవాణా శాఖ సిబ్బంది పక్షాన మీకు ఆ విశ్వాసాన్ని ఇస్తా ఉన్నాం. మీరు కొంత మాకు మా యొక్క యూజర్ ఛార్జీలను ఈ యొక్క మా శాఖకు సంబంధించిన సంస్కరణలకు ఇంటర్నల్ ఎఫిషియన్సీ పెంచుకోవడానికి మేము పన్నులను మాకు ఇవ్వడం పన్నులన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి కడతారు. కానీ యూజర్ ఛార్జీలు ఇస్తే సంస్కరణల ద్వారా కొంత ఎఫిషియన్సీ పెంచుకొని ప్రమాదాలు ఇతరత్ర ట్రాఫిక్ రూల్స్ ఎన్ఫోర్స్మెంట్ చేసే అవకాశం ఉంది. ఇంకొక గొప్ప విషయం, నేను తెలంగాణ ఉద్యమకారుడిగా తెలంగాణ 10 సంవత్సరాలు ఆర్టీసీ లాంటి సంస్థ తెలంగాణ రావడానికి అనేక కష్టపడ్డది. నై చెలేగా బస్క పయ్యా నై చెలే కానీ సకల జనుల సమ్మె చేస్తే ఆ ఆర్టీసీకి ఒకవేళ ప్రయాణికులను జారవేసినట్టయితే ఆ సమ్మె సక్సెస్ కాదు. అటువంటి ఆర్టీసీని చంపి బొందబెట్టి 10 సంవత్సరాలు ఒక బస్సు కొనకుండా, ఒక ఉద్యోగ నియామకం చేయకుండా ఆర్టీసీని నిర్వీర్యం చేసిన గతంలో మనం వచ్చిన తర్వాత ఎలా కారుణ్య నియామకాలు, ఆర్టీసీని నూతన బస్సులు, ఆర్టీసీలో నూతనంగా 3000 ఉద్యోగాలు, అదేవిధంగా ఆర్టీసీకి సంబంధించి ఇవాళ లాభాల బాటల మీ నాయకత్వంలో ఉన్న తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా తీసుకుంటే ఇవాళ నష్టాలు కాదు, ఆర్టీసీ లాభాలకు వచ్చింది. ఇలా ఇది ఒక చరిత్ర. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తెలంగాణ 10 నెలల్లో లాభాలకు వచ్చింది. దానికి మీరు ఇచ్చినటువంటి ప్రతి నెల 300 నుంచి 400 కోట్ల రాష్ట్ర ప్రభుత్వ సహకారం అనే మాట సందర్భంగా గమనిస్తున్నారు. మీ ద్వారా 2013 నుంచి రావాల్సినటువంటి 280 కోట్ల మన వాటిని బ్యాంకు డ్రాఫ్ట్లను మనం ఇలా పేమెంట్ చేసినాం. ఏ డిపార్ట్మెంట్లో లేని విధంగా 21% ఫిట్మెంట్ ఇచ్చినాం. 2-3 అంశాలు మీ దృష్టిలో తెలుసు. ఆ 2-3 అంశాలు పాలసీ పరిష్కారం కాబట్టి అంతే తప్ప ఈరోజు ఈ వేదిక మీద నిల్చొని ఆర్టీసీ కార్మికులకు కానీ రవాణా శాఖ కార్మికులకు కానీ ఇంటర్నల్గా ఏ ఇష్యూ లేకుండా నేను సంబంధిత మంత్రిగా ఎప్పటికప్పుడు సమీక్షించుకొని
ప్రభుత్వం మంచి పేరు వచ్చే విధంగా వాళ్ళ ద్వారా పని తీసుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం. అదేవిధంగా భవిష్యత్తులో ఈరోజు మహిళలకు సంబంధించిన లెక్కలన్నీ ముఖ్యమంత్రి గారు చెప్తారు. ఎందుకంటే అదొక పెద్ద రాష్ట్ర స్థాయి కార్యక్రమం. చరిత్రలో దేశంలో ఇంత పెద్ద ఎత్తున మహిళలకు, నా అక్క చెల్లెలకు ఈ ప్రభుత్వం ఏ విధంగా కన్సర్న్ ఉంది, వాళ్ళ పట్ల ఏ విధంగా ఆలోచన ఉంది అనేటువంటి మాట గౌరవ ముఖ్యమంత్రి గారితో వినాలి. కాబట్టి నేను సంబంధిత శాఖ మంత్రిగా మీ ఆదేశాలకు అనుగుణం మీ సోదరుడిగా ఈరోజు సంస్థ పనితీరు ఆర్టీసీ కానీ రవాణా శాఖ కానీ ఎక్కడ కూడా ఎటువంటి ఆరోపణ లేకుండా గౌరవాన్ని పెంపొందించే విధంగా పనిచేయాలనేటువంటి ఆదేశాలను ఇస్తూ అనేక సార్లు సమీక్షిస్తూ సమర్థవంతంగా ముందుకు తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా మీకు ధన్యవాదాలు. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిని ఢిల్లీ పోతే కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఏఐసీసీకోవాల్సి వస్తే ముక్కుకు బట్ట కట్టుకొని ఢిల్లీలో తిరిగే పరిస్థితి ఏర్పడుతుంది. హైదరాబాద్లో రావద్దని మీరు ఇవాళ ఏదైతే ఈవీ పాలసీ, ఎలక్ట్రికల్ బస్సుల పాలసీ తెస్తా ఉన్నారో ఇవాళ జరుగుతున్న పరిణామాలు మీరే చెప్తే ఈ తెలంగాణ ప్రజానికని అదొక గొప్ప ఒక శుభవార్తగా జరుగుతుంది. కాబట్టి హైదరాబాద్ కూడా పొల్యూషన్ ఫ్రీగా ఉండేందుకు ఈవీ పాలసీ, స్క్రాప్ పాలసీ, అదేవిధంగా ఎలక్ట్రిక్ బస్సుల్ని తీసుకొచ్చేటువంటి పాలసీని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఇక్కడ ఈ వేదిక ద్వారా తెలియజేస్తారు. కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా, 10 ఏళ్లలో జరగని ఏఎంబీఎల్ క్యాలిటర్ రిక్రూట్మెంట్ చేయలే, నోటిఫికేషన్ మేమే ఇచ్చినాం కదా అంటారు. మరి ఓడాపిడి మేము ఆపినామా? ఇవాళ అన్ని రకాలుగా తెలంగాణ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అనేక సందర్భాల్లో మన యొక్క ప్రజల సమస్యల్ని పరిష్కరించుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. దయచేసి ఈ ఆశీర్వచనం మీ అందరి ఆశీర్వచనం ఇవ్వండి. 1వ సంవత్సరం సందర్భంగా ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుత్వానికి ఆశీర్వదించమని సందర్భంగా కోరుతూ మరి వేదిక మీద ఉన్న గౌరవ ముఖ్యమంత్రి గారిని కొన్ని కార్యక్రమాలు మీ చేతుల మీదుగా లోగో కావచ్చు, స్క్రాప్ పాలసీ కావచ్చు, ఆర్టీసీ కార్మికులకు సంబంధించి కావచ్చు, కొన్ని మీ చేతి మీదుగా ప్రారంభించుకున్న తర్వాత మీరు తమరు ప్రసంగించాల్సిందిగా కోరుతూ సభా కార్యక్రమాన్ని నడపమని కోరుతా ఉన్నాను. హలో.